ప్రభునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు. ప్రియులారా, ఈరోజు మనము తెచ్చుకునే అంశము నీ గురి ఏది, నీ గురి ఏది అనే అంశాన్ని గురించి మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియులరా, ఈ లోకంలో మనము పరిశీలన చేసుకుంటే ప్రతి పనికి మనిషి శారీరకంగా ఈ లోకంలో జీవిస్తున్నటువంటి కాలంలో జరిగించేటటువంటి ప్రతి పనికి ఒక గురి ఉంటుంది, ఒక లక్ష్యం ఉంటుంది. తర్వాత ఒక దానికోసం, ఏదో ఒక దానికోసమే పని చేస్తూ ఉంటాడు. ఉద్యోగస్తులు దేనికోసం పని చేస్తారు? నెలకి జీతం కావాలి ఆయనకి. ఉద్యోగస్తులకి నెలకి జీతం కావాలి. వ్యవసాయదారుడికి ఏం కావాలి? రైతుకి పంట కావాలి. చిన్నపిల్లలు చదువుకుంటుందా, వాడికి ఒక గురి ఉంటుంది, ఒక లక్ష్యం ఉంటుంది. చదువుకుని పెద్ద ఉద్యోగం చేసుకోవాలి. ఆయన భవిష్యత్తు గురించి ఆలోచిస్తాడు. ఎదిగే కొద్ది జ్ఞానం వస్తూ ఉంటుంది, జ్ఞానం వచ్చే కొద్ది ఆలోచన వస్తూ ఉంటుంది, ఆలోచన వచ్చే కొద్ది గురి కానీ లక్ష్యం కానీ పెట్టుకుని పని చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ మనం పరిశీలన చేసుకుంటే పౌలు చెప్తున్న మాట ఏంటంటే, గురి యొద్దకే పరిగెత్తుతున్నాను అంటాడు. గురి యొద్దకు పరిగెత్తున్నాను. పౌలుకున్న గురేంటి ఇది మనం తెలుసుకుందాం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయంలో 14-15 వచనాలు. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురి యొద్దకే పరిగెత్తుతున్నాను. గురి ఎందుకు పరిగెడుతున్నావు పౌలు అనంటే, ఆయన చెప్తున్నాడు దేవుని యొక్క ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని. బహుమానము పొందాలి. బహుమానం అనేది ఉంది అనేది పౌలుకి తెలుసా? తెలుసు. క్రీస్తు యేసునందు దేవుని యొక్క ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం ఏదైనా ఉందా అంటే ఉంది అని అంటున్నాడు. బహుమానమును పొందవలనని గురి ఎందుకే పరిగెడుతున్నావు. గురి ఒకవైపు ఉంటే, అంటే ఒకవైపుకు పరిగెట్టవలసింది ఇంకొక వైపు పరిగెడితే ఈ బహుమానం దొరుకుద్దా? పరిగెట్టవలసిన ఏది డైరెక్షన్ ఒకటైతే రివర్స్ పరిగెడితే గురి చేరుకుంటాడా, లేకపోతే బహుమానాన్ని పొందుకుంటాడా? పొందలేడు. అందుకనే ఎక్కడికి పరిగెట్టాలి? గురి వైపుకి పరిగెట్టాలి అనేసి పౌలు చెప్తా ఉన్నాడు. దేనికోసం? బహుమానము. దేవుని యొక్క క్రీస్తు యేసునందు దేవుని యొక్క ఉన్నతమైన పిలుపుకు కలుగు బహుమానాన్ని పొందటం కోసం గురి యొద్దకు పరిగెడుతున్నా అంటాడు. ఇంకా ప్రియులారా, మనం ఆలోచన చేసుకుంటే ఇక్కడ 1 కొరింథీ పత్రికలో 15వ అధ్యాయంలో 58వ వచనంలో అక్కడ మనం పరిశీలన చేసుకుంటే అక్కడ అపోస్తలుడైన పౌలు, అదే పౌలు ఒక మాట చెప్తా ఉన్నాడు. ఇతరులకి చెప్తున్నాడు, వేరే వాళ్ళకి చెప్తున్నాడు. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులునై ఉండి. మీరేం చేయాలి? స్థిరులను ఉండాలి, కదలని వారు. మిమ్మల్ని స్థిరులుగా ఉండకోకుండా చేసేవాడు ఒకడు ఉన్నాడు, మిమ్మల్ని కదిలించేసేసేటటువంటి వాడు ఉన్నాడు. ప్రభు కార్యాభివృద్ధి అందు ఆసక్తి లేకోకుండా మిమ్మల్ని దేవుని మీద తిరుగుబాటు చేసేటటువంటి పరిస్థితి మీ జీవితాల్లో కలిగించేవాడు ఒకడున్నాడు. దీనంతటి కారణం ఏంటంటే ప్రయాసపడుతున్నాం కదా,
ఈ ప్రయాసపడే దానికి మరి బహుమానం ఉందా అనేది ఒక సంశయము అనేది మనలో కల్పిస్తూ ఉంటాడు. ఇక్కడ ఏమంటాడు, ఎందుకు ప్రభు కార్యాభివృద్ధి అందు ఎల్లప్పుడూ ఆసక్తి కలిగి ఉండాలంటున్నాడు. మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి, వ్యర్థము కాదు, మన ప్రభువునందు పడే ప్రయాసం వ్యర్థం కాదు. ఒక వ్యవసాయకుడు గురించి మనం ఆలోచిస్తే, వ్యవసాయకుడు కష్టపడే వ్యవసాయకుడి యొక్క పని వ్యర్థమవుద్దా? ఎప్పుడైనా వ్యర్థమవుద్దా అంటే వ్యర్థమయ్యే పరిస్థితి లేదు. వ్యర్థమయ్యే పరిస్థితి చూద్దాం రండి ప్రియులారా. ఎందుకు పని చేస్తా ఉన్నాడు వ్యవసాయకుడు? యాకోబు పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం నుండి 10వ వచనం వరకు మనం చదువుకుందాం. అట్టి మనుషుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గముల యందు, యాకోబు పత్రిక 5:7 నుంచి, సహోదరులారా ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండేది. చూడండి ఏం చెప్తున్నాడు ఇక్కడ, ఏం చెప్తున్నాడు కాదు, చెప్పేదేంటి? సహోదరులారా ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండేది. ఈ ఓపిక కలిగి ఉండటం అనేది చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే ఎప్పుడు వస్తాడో చాలా మంది అనుకుంటున్నారు కదా, ఆయన రాకడ గురించి వాగ్దానం ఏమాయను, సృష్టి ఆరంభమున ఉన్నట్లే ఉన్నదే అనేసి చాలా మంది అనుకునేటటువంటి ఓర్పు అనేది చాలా కోల్పోయేటటువంటి పరిస్థితి ఉంది. చాలా మంది ఓర్చుకుంటారు ఒకేసారి తిరగబడతారు. అంటే ప్రేమ అనేది కొద్ది కాలం సహిస్తుందా, దీర్ఘకాలం సహిస్తుందా? దీర్ఘకాలము సహిస్తుంది. ఇక్కడ కావాల్సింది ఏంటంటున్నాడు, మనకేం కావాలి? ఓపిక కలిగాడు. కొంత పని చేసి అక్కడ వదిలేసి వచ్చేసాం అనుకోండి, ఏమైపోతుంది? జీతం వస్తుందా? సగం పని చేస్తే జీతం వస్తుందా? రాదు. అందుకే ఏమంటున్నాడు, ఓపిక కలిగి ఉండండి. అంటే దానికి మనకి ఓపిక కలిగి ఉండాలి అని చెప్పడానికి ఒక రైతు గురించి చెప్తా ఉన్నాడు. చూద్దాం నుండి వ్యవసాయదారుడి గురించి చెప్తా ఉన్నాడు. చూడు, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును కదా. వ్యవసాయదారుడు ఏముందంట? వ్యవసాయదారుడికి ఏముంది? ఓపిక ఉంది. ఏమంటున్నాడు ఇక్కడ? వ్యవసాయదారుడు దేనికోసం ఎదురు చూస్తాడంట? తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికగా కాచుకొని దాని కొరకు కనిపెట్టును కదా అని చెప్తున్నాడు. అని చెప్పి మీకు ఎందుకు ఓపిక ఉండాలంటే ప్రభువు సమీపముగానే ఉన్నది. 8వ వచనం, ప్రభు రాకడ సమీపముగా ఉన్నది గనుక ఓపిక కలిగి ఉండి మీ హృదయములను స్థిరపరచుకొనుడి. హృదయాన్ని స్థిరపరచుకోవాలి. సాతాను ఎక్కడ దెబ్బ కొడతాడు? హృదయాల మీద దెబ్బ కొడతాడు. హృదయాల్ని చెరుపుబడి హృదయాలు మనం చూస్తున్నాం కదా. 1 కొరింథీ 11వ అధ్యాయంలో 11:3 వచనం, సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు 2 కొరింథీ 11 3 వచనం, సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు దేన్ని జరుపుతాడంటాడు? మనసులను చెరపబడి, మనసును చెరిపేసేటటువంటి వాడు. కాబట్టి మనం దేన్ని కాచుకోవాలి? హృదయాన్ని స్థిరపరచుకోవాలి, మనసును కాచుకోవాలి, హృదయాన్ని స్థిరపరచుకోవాలి. కాబట్టి ఇక్కడ మనం పరిశీలన చేస్తే ఓపిక అనేది కావాలి. రైతుకే ఓపిక ఉంది, ఎదురు చూస్తూ ఉన్నాడు. రైతుకి ఒక నిరీక్షణ ఉంది, తొలకరి వర్షం కడవరి వర్షం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకి ఏదైనా గురి ఉందా? వ్యవసాయదారుడికి గురి ఉంది. పౌలుకి నాకు ఒక గురి ఉందని చెప్తున్నాడు. ఏంటా గురి?
ఉన్నతమైన నా- బహుమానము ప్రభు ఆయనకున్న గురి ఏంటంటే క్రీస్తు యేసునందు దేవుని యొక్క ఉన్నతమైన పిలుపుకు కలుగు బహుమానం కోసం ఎదురు చూస్తున్నాడు. ఆయనకు గురి ఉంది, అందుకని పరిగెడుతున్నాను అంటున్నాడు. పరిగెడితే ఏం దొరుకుద్ది? బహుమానం. ఈ లోక సంబంధంగా కూడా కొంతమంది పరిగెడతారు. వీళ్ళు దేనికోసం పరిగెడతారు? వీరు క్షయమైన కిరీటం, మనమైతే అక్షయమైన కిరీటం కోసం మితముగా ఉన్నాము. కాబట్టి ప్రియులారా, ఒక సంగతి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సృష్టిలో అంటే ఈ లోకంలో జీవిస్తున్నటువంటి ప్రతి మనిషికి కూడా నిరీక్షణ ఉంది. కొంతమందికి ఏమో ఏ నిరీక్షణ ఉంది? క్షయమైన వాటి మీద నిరీక్షణ ఉంది. కొంతమందికి అక్షయమైన వాటి మీద నిరీక్షణ ఉంది. క్షయమైన వాటిని కోసము పెట్టుబడి ఏమైనా ఉందా? రైతు పెట్టుబడి ఏమైనా పెడుతున్నాడా? పెట్టుబడి ఏం పెడుతున్నాడు? పొలం ఉండాలి కదా, అదొక పెట్టుబడి. రెండోది గింజలు ఉండాలి కదా, జల్లాలి, అదొక పెట్టుబడి. అంటే గింజలు జల్లటం అనేది పెట్టుబడి. కొన్ని జల్లితే ఎక్కువ సంపాదించుకుంటాడు. అయితే ఇక్కడ గమనించండి ప్రియులరా, ఇక్కడ మనం పరిశీలన చేస్తే గురి దగ్గరికి పరిగెడుతున్నారు కదా, గురి దగ్గరికి పరిగెట్టే వాళ్ళు ఎంతమంది బహుమానం పొందుతారు? గురి ఎంతమంది చూస్తారు? అందరూ గురి దగ్గరికి వెళ్తారా? లేకపోతే వెళ్తారు. అందరూ గురి చూస్తారు. పరిగెట్టే వాళ్ళు ఎనపాలు పరిగెట్టినా గురి దగ్గరికి వెళ్తాడు. గురి చూసేది అందరూ చూస్తారు, కానీ బహుమానం పొందేది ఒక్కడే బహుమానం పొందుతారు. మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం? మన గురి ఏది? మనం పరిగెడుతున్నామా లేదా? పరిగెడితే బహుమానం పొందే వాళ్ళలాగా పరిగెడుతున్నామా, లేకపోతే గురి చూద్దాంలే అని పరిగెడుతున్నామా? ఎలాంటి పరుగు ఉంది మనకి? ఇక్కడ మనం చూస్తే 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయంలో 24వ వచనము, పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు. పరిగెడతారు, అందరూ పరిగెడతారు, కానీ ఒక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా? చాలండి. ఏంటంటే ఒక్కడే బహుమానం పొందుతాడని మీకు తెలియదా అనేసి అక్కడ చెప్తా ఉన్నాడు. కాబట్టి మరి బహుమానం పొందేలాగా పరిగెడుతున్నామా, లేకపోతే ఎలా పరిగెడుతున్నాము? 26వ వచనంలో పౌలు చెప్తున్నాడు, నేను ఎలా పరిగెడుతున్నాను? కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాడను కాను. గాలిని కొట్టినట్లు నేను పోట్లాడుట లేదు గాని ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలగగొట్టి దానిని లోపరుచుకును చున్నాను అన్నాడు. ఇక్కడ మనం ప్రియులరా మనం పరిశీలన చేస్తే, ఒకటేమో గురి చూసి గురి వైపుకు పరిగెట్టేవాళ్ళు కొంతమంది ఉంటే, ఇంకొకళ్ళు గురి చూడనటువంటి వారు కూడా కొంతమంది ఉన్నారు. గురి ఎక్కడుందో తెలియదు, పరిగెడుతున్నాడు. ఎటు పరిగెట్టాలో అయ్యో జగన్నాథం బైబిల్ పట్టుకుంటారు కానీ వీళ్ళు ఏం చెప్పాలో తెలియదు. ఏం చెప్తారో, ఎవరి గురించి చెప్పాలి, దేని గురించి చెప్పాలి, ఏం చెప్తే రక్షణ వస్తుంది, ఏం వింటే ఇతరులు రక్షణ పొందుతారు, ఏం తెలియదు పాపం ఆ అమాయకులు. దేనిలో పాలివారం కావాలి? పౌలు చెప్తున్నాడు, నేను సువార్తలో పాలివాడను అవుటికై దాని కొరకే సమస్తాన్ని జరిగిస్తున్నానంటాడు. ఇక్కడ 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 16వ వచనం. 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయము, నేను సువార్త ప్రకటించినను నాకు అతిశయ కారణము లేదు.
సువార్తను ప్రకటించవలసిన భారము నాకు మోపబడి ఉన్నది. అయ్యో నేను సువార్తను ప్రకటించకపోయిన యెడల నాకు శ్రమ. ఇది నేను ఇష్టపడి చేసిన యెడల నాకు జీతము దొరుకును. ఇష్టపడకపోయినను గృహ నిర్వాహకత్వము నాకు అప్పగించబడను. 9వ అధ్యాయము 23వ వచనం. 1 కొరింథీ 9:23. మరియు నేను సువార్తలో వారితో పాలువాడనౌటకై దాని కొరకే సమస్తమును చేయుచున్నాను. దేనికోసం సమస్తం చేస్తానంటే దేనిలో పాలువాడు కావాలని పౌలు కోరుకుంటున్నాడు. సువార్తలో పాలువాడు అవటానికి సమస్తాన్ని చేస్తున్నాను అని అంటున్నాడు. కాబట్టి ఇక్కడ ప్రియులారా ఒకసారి ఆలోచించేయండి. మరి మన గురి ఏది, మన లక్ష్యం ఏది? వ్యవసాయదారుడికి గురి ఉంది, అలాగే ఇస్కరియోతుకి గురి ఉందా? ఇస్కరియోతుకి గురి అంటే అప్పగించేసేయాలి. ఆయన ఎప్పుడు అప్పగిద్దాలా అని ఎదురు చూస్తున్నాడంట. టైం కోసం అక్కడ భలే ఉంది, అక్కడ సమయం కోసం ఎదురు చూస్తున్నాడంట. 30 వెండి తెచ్చేసుకున్న తర్వాత ఆయన్ని ఎప్పుడు అప్పగించాలా అనేసి ఎదురు చూస్తున్నాడు. ఆ నిరీక్షణను గురించి పౌలు ఇంకా ఆఖరిలో ఒక మాట చెప్తున్నాడు. ఏం చెప్పాడు ఆఖరిలో చూద్దాం చూడండి. ఆఖరిలో ఒక మాట చెప్తున్నాడు. ఎక్కడంటే 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనంలో మనం చూద్దాం. మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకుంటుని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉంది. ఈ పరుగు పరిగెట్టడానికి ఆయన ఏం చేశాడు? 6వ వచనంలో చూద్దాం. ఈ పరుగు తుద ముట్టించటానికి ఆయన ఏం చేశాడు? నేను ఇప్పుడే ప్రాణార్పణముగా పోయబడుతున్నాను, నేను వెడలిపోయే కాలము సమీపింది, నేను ప్రాణార్పణముగా బడుతున్నాను అంటాడు. ప్రాణార్పణముగా బడుచున్నాను అని అంటాడు. కాబట్టి ప్రియులను ఒకసారి ఆలోచించాం. మన గురి ఏంటి, మన లక్ష్యం ఏంటి, మనకేం కావాలి, మనం దేన్ని సంపాదించుకోవాలి? ఈ లోక సంబంధమైనటువంటి వాటి మీద మాత్రమే మనం గురి ఉందా? లేకపోతే మనము ఈ లోక సంబంధము కాదు, మనది ఒక లోకములోంచి ఈ లోకానికి వచ్చాం. మరి ఆ లోకానికి వెళ్ళటానికి మనం ప్రయాసపడాలి, పని చేయాలి అని ఒక ఆలోచన ఉందా? అలాగే హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయము 15-16 వచనాలు మనం చూద్దాం. వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకమందుంచుకున్న ఎడల మరల వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండును. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడనను అనిపించుకుంటకు దేవుడు వారిని గురించి సిగ్గుపడడు. దేవుడు ఎవరిని గురించి సిగ్గుపడ్డంట? ఎవరిని గురించి సిగ్గుపడ్డావు? శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడిని అనిపించుకుంటకు దేవుడు వారిని గురించి సిగ్గుపడడు. ఇప్పుడు ఎవరి గురించి సిగ్గుపడ్డంటే ఎక్కడి నుంచి వచ్చామో తెలుసుకుని అక్కడికి వెళ్ళటానికి ప్రయత్నం చేసే వాళ్ళ విషయంలో దేవుడు సిగ్గుపడ్డాం. ఎక్కడి నుంచి వచ్చామో తెలియదు, ఇక్కడికి వచ్చేసిన తర్వాత నోవాహు వాళ్ళలోంచి బయటకు వచ్చిన కాకిలాగా అక్కడ ఇక్కడ తిరిగి ఏది మృత కళేబరాల మీద వారిపోతే చిక్కుపోయి అక్కడ మళ్ళీ ఎక్కడికి వాళ్ళకి వెళ్ళలేదంట ఒక కాకి.
అలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేస్తున్నాం, ఈ లోకానికి వచ్చేసి ఇదే ప్రపంచము, ఇదే లోకము, ఇదే సమస్తము అనేసి మనం అనుకుంటున్నాం. కానీ బైబిల్ అలా చెప్పట్లే. మన గురి ఒకటి ఉండాలి, మన లక్ష్యం ఒకటి ఉండాలి. ఇప్పుడు ఇదే లక్ష్యము, ఇదే గురి, ఈ లోక సంబంధమైన వాటి కోసమే మనం బతుకుదాము అనే ఒక గురి మనకు ఉందనుకోండి. ఆ గురి మనకుంటే మనం 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 వచ్చిన దగ్గరికి మనం వెళ్ళలేము. మరి అసలు మనం ఒక దగ్గర నుంచి వచ్చాము అనేసి తెలుసా తెలియదా, ఇది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతిదానికి గురి ఉంది, ప్రతిదానికి నిరీక్షణ ఉంది, సృష్టికే నిరీక్షణ ఉంది. మరి మనకి నిరీక్షణ లేదా? మనం ఎక్కడి నుంచి వచ్చాము తెలుసుకోవాలి కదా. వారు ఏ దేశము నుండి వచ్చినో ఆ దేశము వారు జ్ఞాపకం ఉంచుకునే మరలి వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉంటుంది. ఎక్కడి నుంచి వచ్చామో తెలియకపోతే ఎట్లా? దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేశాడు కదా. వాగ్దానం చేసినటువంటి పరిస్థితుల్లో అబ్రహాము దేవుడు చేసిన వాగ్దానాన్ని గురించి ఎలా నమ్మాడు? వాగ్దత్త దేశానికి వచ్చేసిన తర్వాత కూడా అబ్రహాం అంట గుడారాల్లో నివసిస్తున్నాడట. ఎందుకయ్యా అబ్రహాము గారు గుడారాల్లో నివసిస్తున్నాం అంటే, అబ్రహాము గారు ఏం చెప్తున్నాడంటే 9-10 వచనాలు, ఎబ్రీ పత్రిక 11-9-10 వచనాలు. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబను వారు గుడారములలో నివసించుతూ అన్య దేశములో ఉన్నట్టుగా వాగ్దత్త దేశంలో పరవాసులైరే. చూడండి, గుడారాల్లో ఉంటూ వీళ్ళంట వాగ్దత్త దేశంలో పరవాసులై ఉన్నారు. వాగ్దత్త దేశానికి వచ్చారు కానీ పరవాసులుగా ఉన్నారంట. ఎందుకయ్యా ఇలా జీవిస్తున్నావు? వాగ్దత్త దేశం కదా ఇది, మీ ప్లేస్ అన్నీ అని ఎవరన్నా మనకి ఇచ్చేసాను అనుకోండి, ఏం చేస్తాం మనం? రెండో రోజు గుంతలు తీసేస్తాం. కనీసం ఇల్లు కట్టకపోయినా సరే చుట్టూ కాంపౌండ్ వాళ్ళ కట్టేస్తాం. 2వ సంవత్సరానికి ప్లాన్ వేసేస్తాం. కానీ ఈయనకి అలాంటి ప్లాన్ ఏది లేదంట. ఎవరికి? అబ్రహాముకి అలాంటి ప్లాన్ ఏమీ లేదు. ఏంటి ప్లాన్? అబ్రహాముకున్న ప్లాను, ఆయనకున్న ప్లాన్ ఏంటి? ఎందుకయ్యా నువ్వు వాగ్దత్త దేశంలో వచ్చేసావు కదా, గుడారాల్లో ఎందుకు నివసిస్తున్నావు అని అంటే ఆన్సర్ అక్కడ చెప్తున్నాడు. ఏలైనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడే ఉన్నాడు, పునాదులు గల పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. అబ్రహాము గారు దేనికోసం ఎదురు చూస్తున్నాడు? దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడే ఉన్నాడు, ఆ పునాదులు గల ఆ పట్టణానికి అబ్రహాం ఎదురు చూస్తూ ఉన్నాడు. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం దేనికోసం కష్టపడుతున్నాం, దేనికోసం ఎదురు చూస్తున్నాం? మనకేదైనా నిరీక్షణ ఉన్నదా? మనకేదైనా వాగ్దానాలు ఉన్నాయా? మరి మనకున్నటువంటి వాగ్దానాలను బట్టి మనకున్న నిరీక్షణ ఎలాంటిది, ఇది మనం పరిశీలన చేయవలసినటువంటి అవసరము మనకి ఉంది. ఇంకా మనం పరిశీలన చేసుకుంటే బైబిల్లో కొంతమంది గురించి మనం పరిశీలన చేసుకుంటే ఇక్కడ మనం చూద్దాం. ఎక్కడంటే ఎబ్రీ పత్రికలోనే 11వ అధ్యాయంలో 24 నుండి 26 వచనాల్లో మోషే గురించి మనం చూద్దాం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకుంటకు ఒప్పుకోలేదు. చూడండి, మోషే విషయంలో మనం ఆలోచిస్తే మోషేతో పెంచిన తల్లి అంటుంది, నా కుమారుడు నేను నీ తల్లిని అని నువ్వు ఒప్పుకో, నువ్వు నా కుమారుడు నా తల్లి అనేసి నువ్వు ఒప్పుకుంటే ఏమిస్తానంటాడు? ఐగుప్తు రాజ్య సింహాసనాన్ని నీకు అప్పగిచ్చేస్తాను అని అంటే మోషే అంటాడు, ఐగుప్తు ధనము కంటేను క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుణ్ణి అని అనిపించుకుంటూ ఒప్పుకోలేదు. ఎందుకయ్యా? మనమైతే ఏం చేస్తాం చెప్పండి?
యేసుక్రీస్తుని రాజ్యం చేయాలని ప్రయత్నం చేశారా? యోహాను సువార్త 6:15 ఆయన బలవంతంగా రాజ్యం చేయాలని ప్రయత్నం చేస్తుంటే ఆయన ఏం చేశాడు? ఒంటరిగా వెళ్ళిపోయాడు, దూరం వెళ్ళిపోయాడు. ఆయన వేరే వాళ్ళు అయితే దండలేస్తారా, ఏం చేస్తారో, మీరు ఎట్లా రాజ్యం చేస్తారు ఏంటి ఇవన్నీ అడిగేవాళ్ళే. ఇక్కడ మనం చూస్తే మోషేని ఐగుప్తు సింహాసనం మీద కూర్చోబెడతా కేవలము ఒక్క మాట నా నీ తల్లినని చెప్పు అంటే తల్లినని చెప్తాం పెద్ద ఇదా, పెద్ద కష్టమా? సులువే, చాలా సులువు. ఆ సింహాసనం చూస్తేనే అక్కడ బానిసగా ఉన్నటువంటి పరిస్థితులు ఆ సింహాసనం చూస్తేనే అమ్మ అనిపిస్తుంది. మరి ఒప్పుకున్నాడా? మనకు కూడా చాలాసార్లు సులువుగా చిక్కులు పెట్టు పాపాలు చాలా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మనకి ఎదురవుతూ ఉంటాయి. ఎదురైన పరిస్థితుల్లో మనం ఏం చేయాలి? ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తామా? చూడండి, మరి మోసే దేనికోసం ఎదురు చూస్తున్నాడు? ఐగుప్తు సింహాసనాన్ని ఎందుకు వదిలిపెట్టుకోవాలనుకున్నాడు? ఏలైనగా కింద వచనం, అతడు ప్రతిఫలముగా కలుగు బహుమానమును గురించి 24, 26 వచనాలు కలిసి ఉంటే దాంట్లో ఏలైనగా అతడు ప్రతిఫలముగా కలుగు ప్రతిఫలముగా కలుగు బహుమానమెందు దృష్టి ఉంచెను. దృష్టి దేని మీద ఉంది? ఐగుప్తు ఎదురుగా ఉన్న ఐగుప్తు సింహాసనం మీద కాదు. మరి ప్రతిఫలముగా కలుగు బహుమానం ఇప్పుడు కనపడుతుందా? అది ఎదురుగా కనపడేది కాదు. అది ఎలా చూసేది? విశ్వాసాన్ని బట్టి చూసేది. కాబట్టి గుర్తించాడు, ఉంది అని గుర్తించాడు. ప్రతిఫలముగా కలగబో బహుమానం ఉంది అని గుర్తించాడు. ఎదురుగా నీకు ఐగుప్తు సింహాసనం ఇస్తానన్నా కూడా ఒప్పుకోవట్లేదు. దేనికోసం? ప్రతిఫలముగా కలగబో బహుమానాన్ని గురించి దాని మీద ఆయన దృష్టించాడు. హెబ్రీ పత్రిక 12 1-2 వచనాలు ఇక్కడ మనం చూస్తే మన గురి ఎక్కడ ఉండాలి, మన లక్ష్యం ఎక్కడ ఉండాలి, మనం ఎవరిని వెంబడించాలి. ఇంత గొప్ప సాక్షి సమూహము చూడండి, మన ముందు ఎంతో సాక్షి సమూహం ఉంది. మనకంటే ముందు ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘముల వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసములకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికగా పరిగెత్తుదము. చూడండి, మన ఎదుట ఉంచబడిన పందెం ఏదైనా ఉందా? ఇది మనం ఆలోచించాలి. మన ఎదుట ఉంచబడిన పందెంలో మనం ఓపికగా పరిగెట్టాలి. అంటే మనం ఇప్పుడు మన గోల్ ఏంటి, మన లక్ష్యం ఏంటి? పౌలుకి గోల్ తెలుసు. అయ్యో, నేను సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ. నేను పరిగెడుతున్నాను, క్రీస్తు యేసునందు దేవుని యొక్క ఉన్నతమైన పిలుపులకు బహుమానము పొందాలని పరిగెడుతున్నాను అన్నాడు. అలాగే ఆయన నా పని మంచి పోరాటము పోరాడుతుని నా పరుగు కడముట్టించుతుని విశ్వాసమును కాపాడుకుంటుని. ఏం చేశాడని విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. ఏం చేశాడని పరుగు కడముట్టించాడు అంటున్నాడు. మంచి పోరాటం పోరాడాడు. దేనికోసం పోరాడాడు? స్వార్థ ప్రకటించేటటువంటి పనిలో. ఇప్పుడు మనం రక్షణ పొందామని మనం బాప్తిజం తీసుకున్న అయిపోయింది నా పని అనుకోబాకండి. బాప్తిజం తీసుకున్నప్పుడే మొదలైంది అసలైన పని. బాప్తిజం తీసుకుని ఇంట్లో కూర్చుంటే ఏమే మరణంలో ఉన్నట్లు లెక్క. సహోదరుని ప్రేమించకపోతే సువార్త ప్రకటించట్లేదు అనుకోండి, సువార్త ప్రకటిస్తే సహోదరుని ప్రేమించినట్లు. ఎందుకంటే నిన్ను వలే నీ పెరుగు, నిన్ను వల్ల అంటే నా ఆత్మను నేను ప్రేమించుకున్నట్లు వేరే వాళ్ళ ఆత్మను ప్రేమించాలి. నా ఆత్మను నేను ఎలా ప్రేమించుకున్నా? సువార్త విన్నాను, రక్షణలోనికి బాప్తిజం తీసుకుని రక్షణలోకి వచ్చా. రక్షణలోనికి వచ్చి నేనేం చేయాలి? సహోదరుని ప్రేమించాలి. అంటే వారి ఆత్మను కూడా రక్షణలోకి వచ్చే ప్రణాళిక చేయాలి. ఆత్మలను రక్షించే శక్తి దేంట్లో ఉంది? సువార్తలో ఉంది. కాబట్టి మనం ఏం చేయాలి? జీవించే వారికి జీవపు వాసనగా ఉండాలి. జీవించే వారికి జీవార్థమైన జీవపు వాసనగా ఉండాలి. అంటే ఏం చేయాలి? వాక్యాన్ని ప్రకటన చేయాలి. వాక్యాన్ని ప్రకటన చేయను, సత్యాన్ని ప్రకటన చేయను, సువార్త చెప్పను,
నేను పాస్టర్ గారికి చందా ఇస్తున్నాను కదా, నా పని అయిపోయింది. నేను ఆదివారం చర్చికి వెళ్తున్నాను, నా పని అయిపోయింది. నేను సంఘంలో ఏదో డప్పు కొడుతున్నా, అది చేస్తున్నాను, ఇది చేస్తున్నాను, నా పని అయిపోయింది అంటే కాదు. ఏం చేయాలి? సువార్త ప్రకటన చేయాలి, సువార్త ప్రకటన చేయాలి. ఈ భారం ఎవరి మీద మోపబడింది? పౌలు అంటే నా మీద మోపబడింది. మరి నీ మీద, నీ గురించి నా మీద మోపబడలేదా? మన మీద మోపబడలేదా? మోపబడి ఉంది. కాబట్టి మన గురి ఎక్కడ ఉండాలి, మన లక్ష్యం ఎక్కడ ఉండాలి, ఒకసారి మనం ఆలోచిద్దాం. ఏం చేద్దాం? ఈ మధ్యలో సాతాను ఏం చేస్తాం, మనం బాగా పని చేస్తాం. నేను ఈ రోజు నుంచి బాగా పని చేయాలి అని నిర్ణయం తీసుకుంటాను. ఎట్లా? మన గురి ఏంటి అసలు? వీళ్ళిద్దరు గురి ఏంటి? వీళ్ళు పరలోకం వెళ్ళాలంటే వాళ్ళు ఏం చేయాలి? సువార్త ప్రకటన చేయాలి. వాళ్ళిద్దరు బాధ్యత, అది బాధ్యత. సువార్త ప్రకటన. వాళ్ళ గురి పరలోకం. బాధ్యతను నెరవేరితే పరలోకం వెళ్తాం. ఉపదేశానుసారం పవిత్ర హృదయం నాకుండా, మంచి మనసాక్షి నాకుండా, నిష్కపటమైన ప్రేమ నాకుండా, ఈ ప్రేమ నుండి కలిగే నిష్కపటమైన విశ్వాసం నుండి కలిగే ప్రేమ నాకుందా? ఇవన్నీ మనం ఆలోచించుకోవాలి. ఒకవేళ లేకపోతే నువ్వు ఎవరు చెప్పండి? ఇవన్నీ లేకపోతే ఏంటి? ఎవరు? మనం సైతాన్లు. కాబట్టి మనం సైతాన్లు కావద్దు. మన గురి, మన లక్ష్యము ఒకసారి జ్ఞాపకం చేసుకుని గురి అయిపోయాకే పోరాడాలి. బహుమానం పొందుకునేలాగా పోరాడాలి. మరి ఆలోచించండి, అర్థం చేసుకోండి. ఏది మీ గురి ఏది? ఒకసారి పరిశీలన చేసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.